ఈరోజు నాగపంచమి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. కరాళి గత 6 సంవత్సరాలుగా పాడుపడిపోయిన గృహలో తపస్సు చేసి తిరిగి తన శక్తులు పొందుతుంది. ఇక తనని తాను చూసుకునేసరికి ఇక తనకు పిచ్చిదానిలాగా ఉంటుంది. శరీరము, బట్టలు అన్నీ దుమ్ము కొట్టుకొని పోయి ఉంటాయి. ఇక మెల్లగా తన గృహలోంచి బయటకు వచ్చి నడవలేక నడుచుకుంటూ నీరసంగా ఒక పెద్ద బండరా మీద కూర్చొని చూస్తూ ఉంటుంది. ఇక నాకు ఉండడానికి ఒక నీడ కావాలి, ఆ తర్వాతే నేనేం చేయాలో నా కర్తవ్యాన్ని నేను నిర్ణయించుకోవాలని తను అనుకుంటూ ఉంటుంది. అంతలో ఒక కళ్ళు లేని అమ్మాయి కట్టెల మోపు ఎత్తుకుని వెళ్తూ తనకి కళ్ళు కనిపించక కాలు జారి లోయలో పడబోతూ ఉంటుంది. అది చూసిన కరాళి తను వెళ్ళి పడకుండా ఆ కళ్ళు లేని అమ్మాయిని కాపాడుతుంది. ఇక కళ్ళు లేని అమ్మాయి తనని కాపాడింది ఎవరా అని కరాళిని తడిమి చూసి, ఎవరు మీరు సమయానికి వచ్చి నన్ను రక్షించారని తను అంటూ ఉంటుంది. నా పేరు కరాళి అని తన పేరు చెప్తుంది కరాళి. కళ్ళు కనిపించినప్పుడు ఇలా అడవిలో తిరగడం నీకు భయంగా లేదా అని కరాళి తనను అడుగుతూ ఉంటుంది. నాకు కళ్ళు కనిపించకపోయిన ఎడవంతా నాకు బాగా తెలుసక్క, మాకు రెక్కాడితే కానీ డొక్కాడదు, అందువల్ల నేను ఈ పని చేయక తప్పదు అని తను చెప్తూ ఉంటుంది. సరే, మీ ఇల్లు ఎక్కడుందో చెప్పు, నేను మీ ఇంటి దగ్గర వదులుతానని కరాళి తనను అడుగుతూ ఉంటుంది. ఆ గూడెం చివరే మా ఇల్లు, రాక్క మా ఇంటికి తీసుకెళ్తాను, నువ్వు నన్ను కాపాడావు కాబట్టి నిన్ను ఖచ్చితంగా మా ఇంటికి తీసుకెళ్ళి మా అమ్మ నాన్నకి పరిచయం చేస్తానని తను చెప్తూ ఉంటుంది. ఆ అమ్మాయి కరాళిని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇక దారిలో కరాళి అనుకుంటూ ఉంటుంది, ఈ అమ్మాయికి కళ్ళు లేవు కాబట్టి నేను ఇలా దుమ్ము కొట్టుకుపోయి పిచ్చిదానిలాగా ఉన్న సంగతి ఈ అమ్మాయికి తెలీదు, నా అవతారాన్ని చూడలేదు, ఇలాగే ఊరిలోకి వెళ్తే అందరూ నన్ను చూసి ఎవరైనా ఏమైనా అనుకుంటారు, నేను నా రూపాన్ని మార్చుకోవాలని కరాళి తన రూపాన్ని చీరకట్టులోకి మార్చుకుంటుంది. ఇక తన వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఆ కళ్ళు లేని అమ్మాయి తన పేరు నీలి అని కరాళికి చెప్తుంది. ఇక నీలి కరాళిని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ అమ్మా నాన్న కంగారు పడుతూ ఉంటారు. ఇక కరాళిని చూసి వాళ్ళు ఈవిడ ఎవరు అని తనని అడుగుతూ ఉంటే, ఇక నేను లోయలో పడబోతుంటే ఈ అక్క నన్ను పట్టుకొని కాపాడింది అని నాకు సహాయం చేసిందని తను వాళ్ళ అమ్మా నాన్నకి చెప్తూ ఉంటుంది. ఇక వాళ్ళ అమ్మా నాన్న కూడా కరాళికి కృతజ్ఞత చెప్తూ ఉంటారు. మాకు ఒక్కగానొక కూతుర్ని కాపాడావు, నీ రుణం మేము తీర్చుకోలేము అని తనని అంటూ ఉంటారు. అయినా నువ్వు అడవిలో ఎందుకున్నావమ్మా అని తనని అడుగుతూ ఉంటారు. నేను ఒక యోగినిని, ఎక్కడంటే అక్కడ ఉంటానని తను చెప్తూ ఉంటే, ఎక్కడా ఎందుకమ్మా, మా బిడ్డను కాపాడావు కాబట్టి మా ఇంట్లోనే ఉండు, అలాగైనా నీ రుణం తీర్చుకుంటామని నీలి వాళ్ళ అమ్మా నాన్న అంటూ ఉంటారు. కానీ ఉంటాను, కానీ నాకు కొన్ని నియమాలున్నాయి, నేను అందరిలాగా నా బ్రతుకు ఉండదు, నేను ఎప్పుడు ధ్యానంలోనే ఉంటాను, నేను పండ్లు పాలు మాత్రమే పుచ్చుకుంటాను, మీకు ఇబ్బంది లేదు అనుకుంటేనే నేను మీ ఇంట్లో ఉంటానని కరాళి వాళ్ళతో చెప్తూ ఉంటుంది. అలాగే అమ్మా, అలాగే ఉండు, ఈ అడవిలో చాలామంది యోగులు సాధువులు తిరుగుతూ ఉంటారు, నీకు సౌకర్యంగా ఉంటుంది, ఆ పక్కనే ఒక వాటా ఉంది, అందులో ఉండి నువ్వు ధ్యానం చేసుకోమ్మా, నీకు కావలసిన సౌకర్యాలన్నీ మేము కల్పిస్తామని నీలి వాళ్ళ అమ్మా నాన్న చెప్తూ ఉంటారు. ఇక దానికి కరాళి కూడా ఒప్పుకొని సరేనంటుంది. ఇక నాగలోకంలో నాగదేవత నాగేశ్వరి పంచమి కూతుర్ని తీసుకొస్తానని వెళ్ళి ఉత్త చేతులతో రావడంతో ఇక తనని అడుగుతూ ఉంటుంది, ఈసారి కూడా నువ్వు పంచమి కూతుర్ని తీసుకురాలేకపోయావు కదా నాగేశ్వరి అని తను అంటూ ఉంటుంది. అవును మాత, తీసుకురాలేకపోయాను, ఆ పంచమి ఎప్పుడు తన పిల్లల్ని కాపలాగా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంది, తన కళ్ళు గప్పి తీసుకురావడం నాకు చాలా కష్టమైపోతుందని తను చెప్తూ ఉంటుంది. ఇక నాగదేవత అంటూ ఉంటుంది, ఎంత కష్టమైనా సరే నాగేశ్వరి, నువ్వు తప్పక తీసుకురావాలి, మనకు మరొక మార్గం లేదు, ఏదో ఒక శక్తిని ప్రయోగించి నువ్వు ఆ బిడ్డని తీసుకురావాల్సిందే, తప్పదు అని తను అంటూ ఉంటుంది. అలాగే మాత, ఆ శక్తి ఏమిటో మీరే సెలవిస్తే అలాగే చేస్తానని నాగేశ్వరి అంటూ ఉంటుంది. అందుకు నువ్వు ఒక ప్రత్యేక శక్తిని సంపాదించుకోవాలి నాగేశ్వరి, అది కష్టమైనా సరే నువ్వు ఆ పని చేసి తీరాలి, నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలవు, ఆ నమ్మకం నాకుంది అని నాగదేవత తనతో అంటూ ఉంటుంది. మన నాగలోకం కోసం నేను ఎంత కష్టమైన పనైనా ఏది చేయడానికైనా నేను సిద్ధమే మాత, అదేంటో మీరు చెప్తే నేను ఆ పని చేస్తానని తను చెప్తూ ఉంటుంది. ఇక నాకు తెలుసు నాగేశ్వరి, నీకు పని చెప్తే నువ్వు అది పూర్తి చేసే వరకు ఎంతగా శ్రమిస్తావో నాకు బాగా తెలుసు, ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయడానికి ఒక మార్గం ఉంది, ఆ శక్తిని సంపాదించాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, అవి వివరంగా చెప్తాను, నువ్వు జాగ్రత్తగా విను నాగేశ్వరి, సక్రంగా పాటించితే నువ్వు ఆ శక్తిని సంపాదిస్తావు, ఆ శక్తిని ఎలా సంపాదించాలో నాగదేవత నాగేశ్వరికి బోధిస్తూ ఉంటుంది. ఇక తన మాట వినిన నాగేశ్వరి దేవతకి పూజ చేస్తూ ఉంటుంది ఆ శక్తి కోసం. మరోపక్క నాగదేవత కూడా నాగేశ్వరికి ఆ శక్తి ప్రసాదించమని తను కూడా పూజలో కూర్చొని మాతని వేడుకుంటూ ఉంటుంది. ఇక కరాళి నీలి వాళ్ళ ఇంట్లో ఒక గదిలో తన ముగ్గులు వేసి దీపాలు పెట్టి ధ్యానం చేసుకుంటూ ఉంటుంది.
నీలి వాళ్ళ అమ్మ అనుకుంటూ ఉంటుంది, మా ఇంటికి వచ్చిన యోగిని చాలా రోజుల నుంచి తను ధ్యానంలో ఉంటుంది. తనకి బుట్ట నిండా పూలు కోసుకొని వెళ్ళి ఇస్తే తను పూజలో పెట్టుకుంటుందని పూలు కోసుకొని వెళ్ళి తనకిస్తూ ఉంటుంది. ఇక ఆ పూలు తీసుకున్న కరాళి, నేను పూజ చేసుకుంటూ ఉన్నాను, ఈ రోజు చివరి రోజు, మీరు ఇటు పక్కకు రాకండి అని తనకు చెప్తూ ఉంటుంది. అలాగే అమ్మ, నీ పూజ నువ్వు చేసుకో, నేను వెళ్తున్నానని తను వెళ్ళిపోతుంది. ఆ పూలతో పూజ చేసి తను ధ్యానం చేసుకుంటూ ఉంటుంది. తను ముగ్గులో పెట్టిన దీపం నుంచి ఒక శక్తి బయటికి వచ్చి, కరాళి, నువ్వు 6 సంవత్సరాల నుంచి చేసిన పూజకు ఫలితం దక్కింది. ఈరోజు మీ అన్న నిన్ను కలుస్తాడు. అర్ధరాత్రి ఆకాశంలో చుక్క కనిపించినప్పుడు నువ్వు నన్ను కలుసుకో అని ఆ శక్తి కరాళికి చెప్తూ ఉంటుంది. ఇక కరాళి చాలా సంతోషపడిపోయి, నేను చేసిన పూజకు ఫలితం దక్కబోతుందని తను చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. మోక్ష, పంచమి తమ ఇద్దరు పిల్లలతో ఇల్లంతా సందడిగా తిరుగుతూ ఆడుకుంటూ ఉంటారు. మోక్ష అయితే ఏనుగులాగా కింద కొంగి తన పిల్లల్ని వీపు మీద ఎక్కించుకొని ఇల్లంతా తిప్పుతూ ఉంటాడు. ఇక వాళ్ళ కళ్ళకి గంతలు కట్టి కళ్ళ గంతలాట ఆడిస్తూ ఉంటాడు. ఇక వాళ్ళంతా ఇల్లంతా తిరుగుతూ సందడిగా సంతోషంగా ఆడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన జ్వాల వాళ్ళని చూసి అనుకుంటూ ఉంటుంది, తన అసూయతో రగిలిపోతూ, వీళ్ళ ఆనందం ఎక్కువ రోజులు ఉండకూడదు, ఎలాగైనా వీళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి, ఏ రోజుటికైనా ఈ ఇంటికి ఏకైక వారసుడు నా కొడుకే కావాలి, వీళ్ళని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇంట్లో నుంచి తెరమేయాలని తను అనుకుంటూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే వైశాలి, పాల్గొని ఇద్దరు కలిసి ఆటలాడుకుంటూ రైమ్స్ చెప్పుకుంటూ ఉంటారు. ఇక ఆ శబ్దానికి చిత్రకి సరిగా నిద్ర పట్టక గది నుంచి బయటికి వచ్చి వాళ్ళని కోపంగా అరుస్తూ ఉంటుంది. ఏంటి మీ గోల, బయటికి వెళ్ళి ఆడుకోండి, ఎప్పుడు చూసినా ఒకటే ఆటలు, ఇంట్లో ఏంటి ఆటలు, ఒక్క నిమిషం కూడా మమ్మల్ని ప్రశాంతంగా ఉంచనివ్వరా అని తను వాళ్ళని అరుస్తూ ఉంటుంది. ఇక పిల్లలిద్దరూ చిత్రతో చెప్తూ ఉంటారు, తెల్లవారిపోయి చాలాసేపు అయిపోయింది, ఇప్పుడు మీరు నిద్రపోతే మళ్ళీ మీకు రాత్రికి నిద్ర రాదు అని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ మాటలకు కోపం వచ్చిన చిత్ర, మీ అతి తెలివితేటలు నా దగ్గర చూపించకండి, కొట్టానంటే చెంప పగిలిపోతుందని తను అరుస్తూ ఉంటుంది. ఇక తన మాటలకి పిల్లలిద్దరూ నవ్వుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చిత్ర మళ్ళీ వెళ్ళి తన గదిలో నిద్రపోతూ ఉంటుంది. పిల్లలిద్దరూ కలిసి తనని ఆట పట్టించాలని అనుకుంటూ ఉంటారు. ఇక రేపటి ఎపిసోడ్లో నాగేశ్వరి చేస్తున్న పూజల వల్ల తనకి కొత్త శక్తులు వస్తాయా, కరాళి తనకు వచ్చిన కొత్త శక్తులతో తన అన్నని కలుసుకుంటుందా, ఏం జరగబోతుందో జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.